అందరికీ నమస్కారం. మరి ఈ స్పీడ్ ఏదైతే ఉందో కొన్ని వర్డ్స్ అవి టఫ్ వర్డ్స్ అని అన్న కానీ కొన్ని వర్డ్స్ గురించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బోత్ మీనింగ్ అండ్ అవుట్లైన్ ఆఫ్ ది వర్డ్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం డిక్టేషన్ రాస్తున్నామంటే పర్టికులర్ వర్డ్ మీనింగ్ ఏంటి, అలాగే ఆ పర్టికులర్ వర్డ్ అవుట్లైన్ ఏంటినది తెలుసుకోకుండా మనం రాస్తే ఏదో మామూలుగా రాసేసినట్టు ఉంటుంది, కానీ ఒక విధమైనటువంటి పొట్టు ఉండదు. మీ అందరికీ కూడా నా వీడియోస్ మా యూట్యూబ్లో చూసేటువంటి వాళ్ళందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఒక సిస్టమ్ ఏంటంటే, ముందు ఈ స్పీడ్ ఏదైతే ఉందో ఒకసారి చదువుకుంటూ పోవాలా. దాంట్లో ఉన్నటువంటి టఫ్ వర్డ్స్ ఇన్ ద సెన్స్ ప్రొనౌన్సియేషన్కి కానీ స్పెల్లింగ్కి కానీ పర్టికులర్గా మీనింగ్కి కానీ అవుట్లైన్కి కానీ ఇవి మీరు ప్రత్యేకించి పక్కన రాసుకోవాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్, మీకు ఒక 10-15 వర్డ్ దీంట్లో ఉన్నటువంటివి వర్డ్స్ నేను చెప్తాను. ఇది మీనింగ్ అండ్ అవుట్లైన్ చూసుకున్నట్టయితే మీరు చాలా ఈజీగా రాయగలుగుతారు. మీనింగ్ తెలుసుకోవడానికి చాలా ఈజీ. మనకి గూగుల్ ఉంది, గూగుల్కి వెళ్ళిపోయి వెంటనే మనం చూసుకోవచ్చు. ఇదివరకు